కష్టే ఫలి. మర్రిపాలెం అనే ఒక చిన్న గ్రామంలో రవి మరియు సోమేష్లు మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే పెళ్ళీడు వచ్చినా కూడా వారి నుండి రూపాయి సంపాదన ఉండేది కాదు. దాంతో ఇద్దరూ ఊర్లో ఖాళీగా తిరుగుతుంటారు. దానికి తోడు ఊర్లో సరైన పనులు కూడా ఉండేవి కావు. ఒకవేళ పని దొరికినా ఆ కష్టానికి తగ్గ డబ్బులు వచ్చేవి కాదు. ఈ విషయాల మీద వాళ్లకి ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగేది. ఒకరోజు ఇదే విషయం గురించి ఇద్దరూ చెరువుగట్టి దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే సోము, మనం ఎంతకాలం ఇలా ఖాళీగా ఉంటాం? మన ఊరు పరిస్థితి తెలుసు కదా. ఇలాంటి ఊర్లో మనం ఏ పని చేసుకుంటాం? నువ్వు చెప్పింది కూడా నిజమే. పోనీ మన పక్క ఊరికి పోదామా? అక్కడ ఖచ్చితంగా ఏదో పని దొరుకుతుంది. నీ ఆలోచన బాగానే ఉంది రవి, అలాగే చేద్దాం. సరే మరి, రేపే మనం బయలుదేరుదాం. అలా ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. దాంతో అనుకున్న విధంగా మరుసటి రోజు వేకువజామున ఇద్దరూ కలిసి పక్క ఊరైన రుద్రపురానికి బయలుదేరుతారు. అలా వారిద్దరూ ఉన్న పలంగా ఊరు వదిలి వెళ్తున్నారని తెలిసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో ఒక తాత వారికి ఎదురుపడి మాట్లాడుతూ, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా మన వాళ్ళు? జీవితంలో బాగుపడాలని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం తాత. అవునా? ఒకప్పుడు నేను కూడా మీలాగే ఇక్కడికి వలస వచ్చాను. అప్పట్లో నాకు తెలిసిన వారు ఎవ్వరూ లేరు, కానీ కష్టపడి పని చేసుకుంటూ బ్రతికాను అని తాత తన జీవితంలో పడిన కష్టాల గురించి వారిద్దరితో చెబుతాడు. ఆ మాటలన్నీ విన్న సోమేష్, మేము నీలాగా కష్టపడలేవులే తాత, ఏదైనా సులువుగా సాధించుకుంటాం. ఆ మాటకు తాత చిన్నగా నవ్వుకుని, కష్టపడకుండా జీవితంలో ఏం సాధించలేం మనవడా, కాబట్టి చేసే పనిని గౌరవిస్తూ మంచిగా బ్రతకండి అని ఆ తాత వారికి కొన్ని సలహాలు ఇస్తాడు. ఆ సమయంలో సోమేష్ ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోడు. కాకపోతే రవి మాత్రం శ్రద్ధగా వింటుంటాడు. ఆ తరువాత ఇద్దరూ తిరిగి మళ్లీ ప్రయాణం మొదలు పెడతారు. అలా వారిద్దరూ మధ్యాహ్నకాల సమయానికి రుద్రపురం గ్రామానికి చేరుకుంటారు. రద్దీగా ఉన్న మార్కెట్తో కళకళలాడుతూ ఉంటుంది. అలానే అక్కడ ప్రజలు సంతోషంగా తమ పనులు చేసుకోవడం వారిద్దరూ గమనిస్తారు. అలా చాలాసేపు నుండి ప్రయాణం చేసి అలసిపోవడం వల్ల ఇద్దరూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు నీడ కిందకి వెళ్తారు. ఆ తరువాత తమతో పాటు తెచ్చుకున్న ఆహారం తింటూ మాట్లాడుకుంటారు. సోము, మనకి ఇక్కడ మంచి జీతం వచ్చే పని దొరికేలా ఉంది. అవునరా, అన్నీ కుదిరితే మనం ఈ ఊర్లోనే ఉండిపోదాం. ముందైతే మనకు పని ఇచ్చే మహానుభావుని వెతికి పట్టుకోవాలి కదా. ఇంత ఊర్లో ఎక్కడున్నాడో ఏంటో. ఆ దొంగ వెధవను కొట్టి చంపేయండి, లేదంటే మా ఇంట్లోకి దొంగతనానికి వస్తాడా? నువ్వు కాసేపు ఊరుకుంటావమ్మా. మన జమీందారు గారు వచ్చాక తీర్పు చెప్తారు. అప్పటి వరకు మౌనంగా ఉండు. నేనెందుకు మౌనంగా ఉండాలి? తప్పు చేసింది వాడు. ముందు ఆ దొంగకు ఏ శిక్ష వేస్తారో చెప్పండి అని ఆ మహిళ మాట్లాడుతున్న సమయంలో ఆ ఊరు జమీందార్ ప్రతాప్ వర్మ అక్కడకు చేరుకుంటాడు. అప్పుడు జమీందార్ ఊరి పెద్ద ద్వారా జరిగిన విషయం తెలుసుకుంటాడు. అయ్యా, ఈ దొంగ పారిపోతూ మన వాళ్ళ కంటపడి ఈ చెట్టు కట్టేశారు. మీ తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ దొంగను పట్టుకునే సమయంలో విడిపించుకోవడానికి ఎవరి మీదైనా దాడి చేశాడా? లేదయ్యా, నిజానికి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక మనిషి తప్పు చేయడానికి ఎన్నో కారణాలుండొచ్చు. మరి ఈ వ్యక్తి దొంగ అవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. చేసిన తప్పుకి శిక్ష వేయకుండా కారణాలు అడుగుతారేంటయ్య గారు? ఆ మహిళ మాటలను జమీందార్ పట్టించుకోడు. ఆ తరువాత జమీందార్ దొంగ వైపు చూస్తూ, ఎందుకని నువ్వు దొంగగా మారావు? తల్లి లేని నా బిడ్డ జీవితం బాగు చెయ్యాలని దొంగతనం చేస్తున్నాను. నేను చేసింది తప్పని తెలుసు, కానీ నాకు వేరే దారి కనిపించలేదు అని ఆ దొంగ తన కష్టాలు చెప్పుకొస్తాడు. ఆ మాటలన్నీ విన్న జమీందార్, నువ్వు చేసిన తప్పుకు నేను ఒక శిక్ష వేయబోతున్నాను. దానికి నువ్వు సిద్ధమేనా? నాకెలాంటి శిక్షనైనా విధించండి అయ్యా, కానీ నా బిడ్డ జీవితానికి ఏదైనా ఆసరా కల్పించండి అని దొంగ తన బిడ్డ జీవితం కోసం తపిస్తూ ఉంటాడు. అప్పుడు జమీందార్ తీర్పుని ఇస్తూ, ఇకపై నువ్వు మా ఇంట్లో పని చేసుకోవచ్చు. అలానే నీ బిడ్డను కూడా ఇక్కడికి తీసుకొచ్చేయి. ఆ తీర్పు విని అందరూ ఆశ్చర్యపోతారు. జమీందార్ మంచి మనస్సు కారణంగా ఆ దొంగను క్షమించి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇదంతా కూడా కొద్ది దూరం నుండి ఆ ఇద్దరు స్నేహితులు గమనిస్తారు. మరోవైపు తీర్పు ఇవ్వడంతో దొంగను విడిచిపెడతారు. అప్పుడు ఆ దొంగ జమీందార్కి కృతజ్ఞతలు చెబుతాడు.
ఆ జమీందారు మంచితనం చూసావా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా? నిజమేరా, మనం ఆయన దగ్గర పని చేయడం సరైన ఆలోచన అనిపిస్తుంది రవి. అవును సోము, ముందు మనం వెళ్లి కలుద్దాం పదా. అలా ఇద్దరూ ఒక మాట అనుకుని జమీందారి ఇంటికి బయలుదేరతారు. అప్పుడు వారిద్దరూ జమీందారి ఇంటికి చేరుకునేసరికి జమీందారు ఇంటి బయట పూల మొక్కలకు నీళ్లు పోస్తుంటారు. ఆ తరువాత జమీందార్ ఆ ఇద్దరు స్నేహితులు రావటం గమనించి వారితో మాట్లాడుతాడు. అయ్యా, మాది పక్క ఊరు మర్రిపాలెం. అక్కడ సరైన పనులు లేక ఈ ఊరొచ్చామండి. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని మా ఇద్దరికి పని ఇప్పించండి. మీకు పని ఇవ్వడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కష్టపడి పని చేయాలి. మేం బాగా కష్టపడి పని చేస్తామయ్యా. మీ ఇద్దరికి చెరో పని ఇస్తాను. ఆ పని ద్వారా వచ్చే డబ్బులతోనే మీకు జీతాలు వస్తాయి. ఈ షరతుకు మీరు ఒప్పుకుంటే నేను పని ఇస్తాను. జమీందార్ పెట్టిన పనికి షరతుకు ఇద్దరూ ఒప్పుకుంటారు. మీలో ఒకరు ప్రతిరోజు ఆవులను మేపి వాటి ద్వారా వచ్చే పాలు అమ్మాలి. ఇంకొకరు నా వద్ద ఉన్న ఎద్దుల బండి ఉపయోగించి సరుకులను మార్కెట్కి రవాణా చేయాలి. అలానే మీ ఇద్దరు ఉండడానికి ఒక ఇల్లు కూడా ఇస్తాను. పశువులు మేపడం తేలికైన పని కాబట్టి ఆ పని నేను ఒప్పుకుంటే సరిపోతుంది. అన్నిటికీ మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఆ పశువులు మేపే పనేదో నేను చేసుకుంటాను. ఎవరు ఏ పని చేస్తారనేది మీ ఇష్టం, కానీ మీ ద్వారా వచ్చే ఆదాయంలోనే మీ జీతం ఉంటుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అని జమీందార్ వారిద్దరూ ఉండే చోటు గురించి చెబుతాడు. ఆ తరువాత జమీందార్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న వాళ్ళు ఉండబోయే ఇంటికి ఆ ఇద్దరు బయలుదేరి వెళ్తారు. అలా వారిద్దరూ అక్కడికి చేరుకునేసరికి ఒక ఎద్దుల బండి, పశువుల పాకలో కొన్ని ఆవులు ఉంటాయి. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి అవకాశం వచ్చింది. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సోము. ముందైతే ఈ రోజుకి విశ్రాంతి తీసుకోవాలి. సర్లే, వెళ్ళి సోము. అలా సోమేష్ ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఆ తరువాత రవి అక్కడున్న 2 ఎద్దులకు మేత వేసి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం రవి త్వరగా నిద్రలేచి ఎద్దుల బండి మీద ఇంటి నుండి పనికి బయలుదేరతాడు. అలా సమయం గడుస్తూ ఉండగా సోమేష్ ఆలస్యంగా నిద్రలేచి బయటకు వస్తాడు. ఆ సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేస్తాడు. అబ్బా, ఇప్పుడు ఈ ఆవుల్ని మేపాలా? ఈ ఒక్క పూట తినకపోతే ఏం కాదులే అని సోమేష్ బద్దకించి ఆవులను మేతకు తీసుకుని వెళ్ళడు. మరోవైపు రవి మార్కెట్ కి సరుకులు లోడ్ చేస్తూ ఉంటాడు. అలా రోజు మొత్తం రవి కష్టపడి పనిచేస్తాడు. అయితే రోజు చివరిలో రవి మరియు సోమేష్లు జమీందార్ వద్దకు వస్తారు. అయ్యగారు, ఈ రోజు నేను లోడ్ పని చేయగా వచ్చిన డబ్బులు ఇవి. అయ్యా, నేను పాలమ్మగా వచ్చిన డబ్బులండి. ఇద్దరి సంపాదన చూసిన తరువాత జమీందార్ మాట్లాడుతూ, మన దగ్గర పాడి పశువులు చాలా ఉన్నాయి కదా, మరి పాలు అమ్మగా వచ్చిన డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయేంటి సోమేష్? ఏమో అయ్యగారు, బహుశా ఎండుగడ్డి తినడం వల్ల పాలు తక్కువ ఇచ్చుంటాయి. సర్లే, కొంచెం ఆవుల మీద శ్రద్ధ పెట్టు. సరే అయ్యగారు. అలా మాట్లాడిన తరువాత అందులో నుండి కొంత డబ్బు సోమేష్ కి ఇస్తాడు. ఆ తరువాత రవికి కూడా డబ్బులు ఇస్తాడు. తన స్నేహితుడికి ఎక్కువ డబ్బు రావటం చూసి సోమేష్ కుళ్ళుకుంటాడు. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. అప్పుడు సోమేష్ మాట్లాడుతూ, అసలు ఆ జమీందారు నీకు ఎలా ఎక్కువ డబ్బులు ఇస్తాడు? ముందే చెప్పాడు కదా, మన సంపద బట్టి జీతం ఉంటుందని. అయినా సరే నువ్వు ఏదో మోసం చేసి ఉంటావురా. నేను ఎలాంటి మోసం చేయలేదు సోము. నా కష్టాన్ని నమ్ముకుని పనిచేస్తున్నానంతే. అలా ఇద్దరి మధ్య చిన్న వాదన జరుగుతుంది. దాంతో ప్రతిరోజు రవి ఉదయాన్నే లేచి కష్టపడి పని చేస్తూ ఉంటాడు. కానీ సోమేష్ మాత్రం తీరికగా లేచి పశువులను మేతకు తీసుకుని వెళ్లేవాడు. దాంతో క్రమంగా సోమేష్ సంపాదన తగ్గుతూ ఉండేది. అలానే రవి కష్టానికి తగ్గట్టు డబ్బులు వచ్చేవి. ఆ విధంగా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒక రోజు జమీందార్ ఏదో పని మీద వెళ్తూ రవి వాళ్ళు ఉంటున్న ఇంటికి వస్తాడు. అయ్యా, మీరేంటి ఇలా వచ్చారు? కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా. మీతో మాట్లాడాలని వచ్చానులే. చెప్పండి అయ్యా. మీరు నా దగ్గర చాలా నెలలు కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాను. ఆ మాటలు విని ఇద్దరూ కూడా సంతోషిస్తారు. రవి, ఇకపై ఆ ఎద్దుల బండి నీవే, అలానే దాని ద్వారా వచ్చే డబ్బులు మొత్తం నీవే. అయ్యగారు, నిజంగా ఇది చాలా పెద్ద విషయం. మీ సాయానికి ఎప్పటికీ మర్చిపోలేను. నేనే నీకు సాయం చేయలేదు రవి, ఇదంతా నీ కష్టార్జితం. అయ్యగారు, మరి నాకేమిస్తున్నారు? 3 పూట్ల పాలిచ్చే నా పశువులు నీ దగ్గరకు వచ్చి ఒక్క పూట పాలకి పరిమితమైపోయాయి. ఇదంతా నీ సోమర్తనం వల్లే జరిగింది అని సోమేష్ కి ఊరు వెళ్లటానికి అవసరమయ్యే డబ్బులు ఇస్తాడు. దాంతో సోమేష్ ఆశ్చర్యపోతాడు. అయితే తను చేసిన పనికి ఈ విధంగా మూల్యం చెల్లిందని సోమేష్ బాధపడతాడు. అందుకే జీవితంలో కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా మంచి ఫలితం దక్కుతుంది. లేదంటే సోమేష్ లాగా బాధపడాల్సి వస్తుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, కష్టే ఫలి. For more videos, please subscribe our channel.